హరి ఓం నమో నారాయణాయ. నారదుడు నిత్యం నారాయణ నారాయణ అని ముల్లోకాలను సంచరించాడు. అంత భాగ్యం మాకొద్దు, కానీ కొద్దిగా ఈ మానవ లోకంలో ప్రయాణించేటటువంటి జ్ఞానాన్ని తెలియజేసుకోవాలి అని శ్రావణభూతి వేడుకుంటున్నాడు. శ్రావణభూతి ఏదో భగవంతుని ఏదో ప్రేమిస్తున్నావు, ఏం చెప్తున్నావు ఆయనకి అన్నాడు. ఏం లేదు గురుగారు, ఈ యొక్క లోకంలో మానవులు అనేక రీతిలో ఉంటున్నారు కదా, మరి వారిలో ఎలా జీవించాలో అన్నాడు. వారిలో ఎలా జీవించాలో భగవంతుడు అడుగుతున్నావు. ఏం చెప్పాడు భగవంతుడు? ఆయన చెప్పే లోపల మిల్లి పిలిచాడు. ఊరబడి ఎంత పొరపాటు జరిగిపోయింది. ఆయన నీకు జవాబు చెప్పాలి, నేను పిలిస్తే నువ్వు వచ్చేసావు. సరే, బాగుంది బాగుంది. అయితే భగవంతుడిని ప్రార్థించాము, నీకేం బాధ వచ్చింది అని అడిగాడు గురువుగారు. ఒక కథ చెబితే మీరు నాకు ఇదంతా పోతుంది అన్నాడు. ఎలాంటి కథ అన్నాడు. తాము చేసిన తప్పులను ఇతరులపై నెట్టి వేసి తప్పించుకునేవారు. ఓహో, తాము చేసిన తప్పులను ఇతరులపై వేసి తప్పించుకునేటటువంటి నేర్పు కలిగిన వాళ్ళు, నేర్పరి. ఇది కూడా బాగానే ఉంది. పూర్వము విశాలపురం అనేటువంటి ఒక రాజ్యాన్ని సుసేనుడు అనే రాజు పరిపాలించేవాడు. ఈ సుసేనుడు మహా దురాశాపరుడు. అంతా ఇంత దురాశ కాదు. రాజులు అయ్యారంటే అది తరతరాలుగా రాజవంశ కుటుంబీకులు వాళ్ళు రాజులు అవుతూ ఉంటారు. కొంత మనకు ఇది చరిత్ర చెప్పినా కూడా మన పురాణాల్లో కూడా ఇలాగే ఉంటుంది. అంటే ఒక తరం రాజులు, ఆ తర్వాత వాళ్ళ వారి పుత్రులు వస్తూ ఉంటారు. అలాగా ఈ సుసేనుడు ధర్మసేనుడు అనే ఆయన పుత్రుడు. ధర్మసేనుడు ఎంతో ధర్మంగా పరిపాలించి ఖజానాలో ₹1 లేకుండా కూడా ఖర్చు పెట్టి ప్రజల మేలు ఖర్చు కోసం అంతా ఖర్చు చేస్తూ ఉండేవాడు. అయితే ఈ సుసేనుడు చూశాడు, ఖజానాలోకి డబ్బు రావాలంటే ఏం చేయాలి అని ఆలోచించి ఈ యొక్క కార్యక్రమాల్లో ఏవేవి మానవులను సన్మోహపరిచి మాయపరిచి వాళ్ళు అందులో మునిగిపోయి వాళ్ళు చేసేటటువంటి కష్టాలన్నింటినీ తగినంత ఫలితం నీకుంటా ఏదో కొంత బకాన పడేసి మిగిలినంతా మన ఖజానాలు వేసుకుంటాం అనే ఆలోచన వచ్చింది రాజుకి. ఈ విషయము రహస్యంగా మంత్రికి చెప్పాడు. మంత్రి ఏమనంటే, రాజా, ప్రభు అంటే ఎవరు? ప్రభు అంటే ప్రజాసేవకుడు. ప్రజలకు సేవ చేసే ధ్యాసలో ఉండాలి, కానీ వాళ్ళని దోచుకునే ధ్యాసలో ఉండకూడదు. కనుక మీ ఈ ఆలోచన మాని మీ తండ్రి బాటలో పొండి అని అన్నాడు. అయితే ఈ సుసేనుడికి ఈ మంత్రి మాట వినలేదు. ఆలోచించి మరుసటి రోజు ఈ మంత్రిని తొలగిస్తున్నాను అని సభలో ప్రకటించి ఇంకొక మంత్రి తెచ్చిపెట్టున్నాడు. స్వార్థపరుడు, అమిత స్వార్థపరుడు. వాడు రాజు ఏం చెప్తే దానికి తల ఊపుతూ ఉంటాడు, గంగిరెద్దులాగా. అయితే ఈ విధంగా తన యొక్క అభిప్రాయం తెలిపాడు. నీ తెలివితేటలంతా ఉపయోగించి ఎట్లా మనం ఈ పరిపాలన చేయాలని చెప్పుకున్నాడు. అయ్యో, దాందే ఉంది, నాకు అమితమైన తెలివి ఉంది. ఒక పెద్ద హిమాలయాల తెత్తుంటే తెలివి ఉంది, దాంట్లో కొంచెం తెలివి ఉపయోగించి మీకేం కావాలో చేస్తాను, చెయ్యన్నాడు. అనేక కార్యక్రమాలు చేపట్టాడు. మొదట ఏం చేశాడు, ప్రజలందరూ రారా, మీరు సుఖంగా ఉండేందుకు రాజుగారు కొత్త పథకం వేశారు. ఆ పథకం ఏమంటే, మీరు రాజుగారి భూములు, అందరి భూములు మస్తుగా ఉన్నాయి, అన్ని భూముల్లో ఎవరి భూముల్లో వాళ్ళు వ్యవసాయం చేసుకోండి, పంటలు బాగా పండించండి, దానికి కావాల్సినంత రాజుగారే ఖర్చు పెడతారు. వెళ్ళిపోయి పాప అక్కడ ఇక్కడ తెచ్చి ధాన్యాలు అక్కడ పంట వేసి పండించారు. పంట బాగా పండింది. ఆ పండించే సమయానికి వారికి ఆ ఉండే డబ్బంతా అయిపోయింది, ధనమంతా. ఇప్పుడు ఆ పంట కొయ్యాలన్నా, దాన్ని కుప్పను వచ్చి దాన్ని అమ్మాలన్నా కూడా ఇప్పుడు వారికి ధనము లేదు, ఏమీ లేదు. రాజుగారి దగ్గరికి వచ్చారు. రాజుగారు, మీరు చెప్పినట్టు చేసాం, బాగా పంట మస్తుగా పండిపోయింది, దాన్ని ఇప్పుడు కోసి అమ్మాలి, ఏం చెయ్యాలి అని. అదంతా పని, మీరు హాయి ఇళ్లలో ఉండండి, మా యొక్క సైనికులు భటులు అందరూ వస్తారు,
వాళ్ళు దాని అంతా కోసి ఏమేం చేయాలో అంతా చేస్తారు, నీకు పోండి అని చెప్పారు. సరే, వాళ్ళు చేరుకున్న విధంగానే వీళ్ళు కూడా కొంచెం సహాయం చేసి పంట మొత్తం కోసి బాగా మస్తుగా ధాన్యం వచ్చేసింది. అంతా బస్తాలకు ఎత్తిచ్చాడు. ఎవరెవరి ఎంతంత భూమి అంత భూమి అందరికీ 100 రూపాయల్లో 10 రూపాయలు మీకు, 90 రూపాయలు నాకు. అదేంటి, నేను ఇచ్చిన సలహా వల్ల కదా మీరు చేశారు, నేను సలహా ఇవ్వకుంటే మీరు అది చేయరు కదా అన్నాడు. మీరు సలహా ఇచ్చినా ఈకపోయినా మేము పంటలు పండిస్తాము, పండించుకొని దాన్ని మేము అమ్ముకొని బతుకుతున్నాము. మాకు 10% ఇస్తే అది మా సంవత్సరం పొడుగు తిండికే చాలదు, మళ్ళీ మేమేం చేసేది పంటలు అన్నాడు. మళ్ళీ ఇదే పద్ధతి అన్నాడు. ఇదెంత ఏమైంది, రాజ్యంలో చిన్న చిన్న తిరుగుబాట్లు వచ్చాయి. అంతా ఇంత తిరుగుబాట్లు కాదు, ఒక్కొక్కరు వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడడం మొదలుపెట్టారు. కొందరు కార్మికులు, కొందరు అనేక పనులు చేస్తున్న వాళ్ళు, ఉద్యోగస్తులు అందరిలో కోతకు దించాడు. ఏమిటా కోత? ఖజానాలో నిధులు లేవు కనుక మీకు ఈ వరహాలు మీ జీతం అనుకో. ఒక వ్యక్తికి నీకు 2 వరహాలు ఇస్తాను, మిగిలిన 8 వరహాలు నా యొక్క ఖజానా చూసుకుంటా. అదేంటి, ఖజానా డబ్బు ఉంటే కదా అందరికీ ఉపయోగపడేది. మీకు మీరే కూడబెట్టుకుంటూ పోతే రాజుగారు ఏమైపోవాలా, రాజ్యం ఏమైపోవాలా, ఎప్పుడైనా యుద్ధం అది ఇది వస్తే ఏం చేయాలా, కనుక కూడబెట్టాలి. ఈవేళ ఆవేశం వచ్చింది అందరికీ. అందరూ తిరుగుబాటు చేసేసరికి ఏం చేయాలో అర్థం కాదు. ఇప్పుడు మళ్ళీ పాత మంత్రిని పిలిపించాడు. అయ్యో ఇలా జరిగిపోయింది మంత్రి గారు, దయించి మాకు సలహా చెప్పండి అన్నాడు. చేతులు వెళ్ళాక ఆకులు పట్టుకుంటే నేనేం చేసేది, నేను ముందే చెప్పాను మనం సుఖం లేకపోయినా ప్రజలు సుఖం చూడాలని. మీరు మీ సుఖం కోసం, మీ ఖజానా నింపుకొని, మీ విలాసాల కోసం, బిందుల కోసం, మీ బంధు స్నేహితులు మిత్రులు మీ వారందరూ ఆనందం కోసం రకరకాల పనులు చేసుకున్నారు. ఇప్పుడు నేనేం చెప్తానండి, అది ఏదో ఒక మార్గం చెప్పన్నాడు. నేనేం చెప్పలేను, మహాప్రభుని వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ కొత్త మంత్రిని పిలిచాడు. కొత్త మంత్రి, ఏ మంత్రి నేను మాట ఇంటే జరిగిందంటే, అప్పుడు కొంచెం తెలివి సరిపోతుంది అనుకున్నాను, కానీ ఇప్పుడు అర్థమైంది ఎక్కువ తెలివి ఉపయోగించాలి నాకు. ఇప్పుడు నేను ఎక్కువ తెలివి ఉపయోగిస్తాను, ఇప్పుడు చూడు నా ప్రయోగం అన్నాడు. ఏంటో చెప్పు ఆ ప్రయోగం అన్నాడు. ఏమీ లేదు, ఈ యొక్క రాజ్యంలో అనేక మంది దేవాలయాల్లో ఎంతమంది పూజారులు ఉన్నారు వాళ్ళందరినీ పిలిపించు అన్నాడు. పూజారి పిలిపించి ఏం చేయాలి ఏమో అనుకుంటూ, సరే మంత్రి చెప్పాడు కదా అంతే, అందరూ పూజారుల సభ నిండిపోయారు. వచ్చి పూజారులారా అంతా మీరు పండితులు, వేదాంతులు, అన్నీ తెలిసిన జ్ఞానం తెలిసిన వారు, మీరు మంచి జ్ఞానవంతులు కనుక మీరు పూజ కార్యక్రమం చేస్తున్నారు కనుక ఇప్పుడు మా మంత్రి చెప్పే వినండి, అలా చేయండి. మీ యొక్క ప్రతి పూజారికి, ప్రతి ఒక్క పండితుడికి, ప్రతి ఒక్క జ్ఞానం బోధించేవాడికి 100 కొరడ దెబ్బలు కొట్టించాలి. వాళ్ళు భయపడిపోయి గజగజ ఉడికిపోతున్నారు. 100 కొరడ దెబ్బలు మాకు దేనికి స్వామి, మేమేం చేస్తాము, దేవుడిని పూజ చేసుకుంటాము, మేము ముక్కులు మొక్కుకుంటున్నాము, అయ్యో వచ్చిన వాళ్ళందరికీ పూజలు చేస్తున్నాము, పుణ్యాల కోసం అనేక వ్రతాలు అవన్నీ చేస్తున్నాము అన్నారు. ఈ రాజ్యంలో కష్టాలు వచ్చాయి. ఎవరి వల్ల వస్తుంది కష్టాలు? రాజు వల్ల. అక్కడ వచ్చేది రాజు వల్ల. ఇప్పుడు ఏం చేశాడు రాజు? ఇప్పుడేమంటున్నాడు మంత్రి రాజు ఇద్దరు, మీరు ఆలయాల్లో పూజ సరిగా చేయలేదు, అందుకు ప్రజలు కష్టాలు వచ్చాయి. మీరు యజ్ఞాలు, యోగాలు ఇలాంటివి రాజుగారి సలహా ఇవ్వకుండా మీకు మీరే చేసుకుంటున్నారు, ఇందువల్ల కూడా కష్టాలు వచ్చింది, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు, తిరుగుబాటు చేస్తున్నారు, దీనికి కారణం మీరే. పండితులు వాళ్ళంతా వచ్చారు, అయ్యా ఈ జ్ఞానము భగవంతుడు ఇన్ని తెలిసి కూడా మీరు ఇలా చేస్తే భగవంతుడు జ్ఞానం అంతా మాకు తెలుసు. ఎందుకు? భగవంతుడు నేను గొప్పవాడిని కాబట్టి రాజుని చేశాడు, లేకపోతే నన్ను రాజుని చేస్తాడు. నేను రాజేనానంటే అది నా భగవంతుడు నా మీద ఉన్నాడు కనుక, అప్పుడు నాలో భగవంతుడు పోని ఉన్నాడు, ఈ మంత్రిలో ఉన్నాడు, ఆయన చెప్పింది చేయండి. ఏం చేయాలంటారు? 100 కొరడ దెబ్బలు కొట్టాలి. ఎందుకు? మీరు సరైన సలహాలు ఇవ్వలేదు. ఈ సరైన సలహాలు ఇవ్వకపోవడం వల్ల రాజ్యం విగతి పాలైంది. మీరు జ్ఞానులు కదా, మీ సరిగా బోధనలు చేయాలి కదా. ఇక్కడ కూడా మా ఎవరికి ఏం బోధనలు చేయలేదు, పూజలు సరిగా చేయలేదు, ఆలయాల్లో వ్రతాలు సరిగా చేయలేదు, మీరేదో కొంచెం కక్కుర్తిపడి కొంచెం డబ్బులు కూడా వేసుకొని సరిగ్గా చేయనట్లుంది, ప్రజలకు కష్టాలు వచ్చాయి, అందరూ కష్టాలు పడుతున్నారు ప్రజల పాపం, అందుకు మీరే కారణం అన్నాడు. వాళ్ళకి ఏం చేయాలో ఒక్కరికి కూడా పాలుపోలేదు. ఓరి నాయను, ఇది ఎక్కడ చూడలేనిది ఇట్లాంటి సమస్య. రాజ్యంలో అరిష్టం వస్తే
ప్రజలకు కష్టాలు వస్తే అది తీర్చాల్సింది ఎవరు? రాజు, రాజు యొక్క అధికారులు. మరి మేమేదో పుణ్యానికి పూజలు చేసుకుంటూ ఉంటే దాని మమ్మల్ని పిలిచి కొట్టడం ఏంది అని అందరూ ఎవరు మాట్లాడుకున్నారు. దాంట్లో ఒక మహాతత్వవేత్త, జ్ఞానవేత్త అయినటువంటి ఒక పెద్ద గురువు ఉన్నాడు. ఆ యొక్క పూజారుల పండితులు. అది ఏం చెప్పాడంటే, నేను చెప్పినట్లు మీరు చెప్పండి అన్నాడు. ఏం చెప్పాలన్నాడు? మహారాజా, మీరు చెప్పింది అక్షర సత్యం. మీరు చెప్పింది అక్షర సత్యము. ఎందుకంటే మీ కొత్త మంత్రి సలహాలు మీరు గొప్పగా వింటున్నారు. ఈ సలహాలు వినడం వల్ల ఇప్పుడు ఏం చేస్తున్నారు మీరు? మాకు శిక్ష వేయడం మంచిదే. అయితే ఈ శిక్ష మాకు కారణం ఎవరు అంటే, ఈ యొక్క మంత్రాంగం అంతా నడపవలసింది ఎవరు? మంత్రి. ఏ మంత్రాంగం అది? పూజారులు ఏం చెయ్యాలి, అర్చకులు ఏం చెయ్యాలి, ఆరాధన ఎలా ఉండాలి, దైవాన్ని సమకూర్చాల్సింది ఏంది, నైవేద్యం ఉండాలి, ఇలా అనేక విధాలుగా భక్తులు ఉంటాయి, జ్ఞానం బోధించే వాళ్ళు ఉంటారు. వీటికి కావాల్సినవన్నీ సమకూర్చాల్సింది ఎవరు? ప్రభువులు. నీకు సరైన సలహా ఇవ్వకుండా ఈ మంత్రి మాకు తప్పుదోవ పట్టించాడు, మమ్మల్ని తప్పుదారులు నడిపించాడు. మీరు పూజలు చేయొద్దు, అది చేయొద్దు, చేయదు మానుకోండి అని చెప్పేశాడు. అందుకని మేము సరిగ్గా పూజలు చేయలేదు. కాబట్టి తప్పు ఇప్పుడు ఎవరిది? మంత్రిది. కనుక మీరు ముందు మంత్రిని శిక్షించండి, ఆ తర్వాత మమ్మల్ని శిక్షించండి అన్న. దాంతో మంత్రికి ఒరే ఇది ఏదో మన మెడ చుట్టుకున్నట్టుగా ఉంది కానీ అక్కడి నుంచి పారిపోయాడు. మంత్రి పారిపోతే ఏం చేయాలి? రాజుకు తోచలేదు. రాజు కూడా ఏం చేయాలి? గమ్మని చూస్తున్నాడు. పాపం వచ్చిన వాళ్ళ పాటికి తప్పించుకున్నారా దేవుడా అని వెళ్ళిపోయాడు. అయినా ఇలా ఉంటుంది శ్రావణ భూతి. ఇప్పుడు నీకు అర్థమైందా ఈ కథ? ఏదైనా భగవంతుడిని కోరేటప్పుడు భగవంతుడిని మన సమస్యలు ఎదుర్కోవాలని కోరాలి కానీ సమస్యలు తీర్చమని కోరకూడదునైనా. ఎందుకు? భగవంతు సమస్యలు సృష్టించింది నీకు విధి, కాలం, నీ కర్మ. మరి భగవంతుడి ఉన్నాడు ఎందుకున్నాడు అంటే, అయ్యా దాన్ని ఎట్లా ఎదుర్కోవాలో ఆ ధైర్యాన్ని ఇవ్వు. దాని నుంచి నేను ఏ విధంగా శక్తి సంపాదించగలను అది ఇవ్వు. దాన్ని నాకు అనుకూలంగా ఎలా మార్చుకోగలను అది చెప్పు అని అడగాలి. కానీ నా కష్టాలను నువ్వే తీర్చు అంటే ఆయన విధికి ఎదురుగా భగవంతుని మాత్రం ఏం చేస్తాడు ఆయన? కనుక నీ కర్మ ఏదో నీ ధర్మం ఏదో నువ్వు చెయ్యి అని అన్నాడు సత్యనిష్ఠుడు. శ్రావణభూతి అలాగే గురువు గారే చెప్పి కూర్చున్నాడు. ఓం నమో నారాయణం విశ్వం నారాయణం విశ్వాత్మానాం పరాయణం. సర్వే జనా సుఖినో భవంతు. సమస్తన్మంగళాని సంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం తత్సత్.